జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా సుమారు 500 నిరుపేదలకు అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకు దైవ సమానులైన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిండు నూరేళ్లు కలియుగ వెంకటేశ్వర స్వామి దైవ ఆశీస్సులతో ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా గొప్ప ఆదర్శవంతమైన నాయకుడు ఈ తరంలో ఆయన. అనుక్షణము మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి మనం కాపాడుకుంటూ వస్తున్నారు. మనకు తండ్రి ఎలానో అలాగే ఆయన మనందరికీ ఒక తండ్రి, దేవుడు ప్రసాదించిన తండ్రిగా నేను భావిస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు గమనించాను ఆయన కార్యదర్శిగా ఏంటి అనేది. ఒక ఆదర్శవంతమైన పురుషుడు ఆయన. వాళ్ళ ఆదర్శ దంపతులు నారా భువనేశ్వరమ్మ గారు కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అన్యాయంగా ఉంటుంది కాకుండా ఒక తండ్రిగా వాళ్ళ తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవడానికి మనకందరికీ జగవేసిన సత్యం. వాళ్ళ అమ్మగారు అమ్మగా చూస్తున్నారు అనేవారు. చాలా మంచి కుటుంబ, అంత బిజీగా ఉన్న ముఖ్యమంత్రి అయిన ఆయన మేము హైదరాబాద్ తీసుకెళ్ళి డాక్టర్ వాళ్ళే దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, తగ్గించేవాళ్ళు. అంత బిజీ షెడ్యూల్లో కూడా భువనేశ్వరమ్మ గారు మమ్మల్ని మార్చిచ్చేవాళ్ళు అని. అలాంటి ఆదర్శ దంపతులు ఈ కాలంలో వాళ్ళు పిల్లలు ఎంతో నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు అమెరికాకి ఫండ్రైజీ కోసం ఒకసారి వెళ్ళారు మన రాష్ట్రానికి 2 సంవత్సరాల ముందు. అక్కడ ఆయన వెళ్ళి క్యాబ్ మీటింగ్ వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఎవరైనా అయితే అక్కడే కూర్చొని వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళుంటారు. కానీ ఆయన ఆ విధంగా చేశారు. మన రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన పైన సంఖ్యలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడే వెళ్ళారంట మీటింగ్. నేను మీటింగ్కి లేట్ అయ్యి సరిగ్గా అందుకోకపోతే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోతాయని ఆ వయసులో, ముదుగుల వయసులో కూడా ఆయన మన కోసం చెమటకి చూస్తూ పైకి వెళ్ళారు. ఎంతమంది ఉన్నారండి అలాంటి ముఖ్యమంత్రులు. ముఖ్యంగా నా స్నేహితులు ఉన్నారు, కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడులో డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారు మంచి ముఖ్యమంత్రి రావడము మీకు అన్ని ఇటువంటి కష్టాలు లేకుండా రాష్ట్రానికి పూర్తిగా పెట్టడమే కాకుండా ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెట్టేలా ఉన్నారు మీ సీఎం గారు అన్నారు. అందుకే ఆయనంటే మేము మాకందరికీ ఎంత గౌరవము. ఆయన మా ఆయుష్గా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన దీవెన మన సీఎం గారని నేను భావిస్తాను. హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ.